సాంప్రదాయం ప్రకారం వారంలో 7 రోజులకు ఒక్కో గ్రహం అధిపతిగా ఉంది. రాహుకేతువులు తప్ప మిగిలిన 7 గ్రహాలు ఒక్కొక్క రోజుకు అధిపతిగా ఉన్నాయి. ఆ కోవలో శనివారానికి శనిగ్రహం అనగా శనీశ్వరుడు అధిపతిగా ఉన్నాడు. మరి శనివారం నాడు ఎటువంటి పనులు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయో, ఏ పనులు అంతగా కలిసిరావు అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. శనిగ్రహం అంటే చాలామందికి భయం. ఎందుకంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం కర్మాధిపత్యం శనీశ్వరుడిది గనుక మనం చేసే కర్మలకు ఆయన శిక్షలను విధిస్తాడు. తప్పు చేస్తే శనీశ్వరుడు ఎంతగా శిక్షిస్తాడో అదేవిధంగా ఒప్పు చేస్తే అంతా రక్షిస్తాడు. అవినీతి పనులు చేస్తే, చెడు ఆలోచనలు చేస్తే శనీశ్వరుడు వదిలిపెట్టాడు. సమాజానికి ఇబ్బంది కలిగించే పనులను చేస్తే శనీశ్వరుడి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. తప్పకుండా శిక్షను అనుభవిస్తారు. నీతిగా జీవించే వారిని శని ఎప్పుడూ ఇబ్బంది పెట్టడు. 9 గ్రహాలలో శనిగ్రహం యొక్క చలనం చాలా నెమ్మదిగా ఉంటుంది కనుక శనివారం నాడు కొత్త పనులను ప్రారంభిస్తే ఆ పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి కనుక శనివారం నాడు వీలైనంత వరకు కొత్త పనులను ప్రారంభించకపోవటమే మంచిది. గురువు దగ్గర దీక్ష తీసుకోవాలంటే శనివారం చాలా మంచి రోజుగా చెప్పుకోవచ్చు. లోహపు వ్యాపారం అంటే ఇనుము వంటి వ్యాపారాలు ప్రారంభం చేయడానికి శనివారం చాలా మంచి రోజు. అదేవిధంగా శనివారం నాడు గృహప్రవేశం చేసినా మంచిదేనని నిపుణులు వివరిస్తున్నారు. మన ఆలోచనలకు దగ్గరగా ఉండే వారితో శనివారం నాడు సమయం గడపటం చాలా మంచిది. ఈరోజు ప్రకృతికి సంబంధించిన వాటితో సమయం గడపటం చాలా మంచిది. జాతకంలో శనిదోషం ఉన్నవారు శనివారం నాడు ప్రకృతితో మమేకం అయితే శనిగ్రహ దోషాలు దూరమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని పండితులు చెప్తున్నారు. అంటే పార్కు కానీ లేదా చిన్న చిన్న అడవుల దగ్గరకు వెళ్ళటం, జలాశయాల దగ్గరకు వెళ్ళటం చాలా మంచిది. ఇలా చేయటం వలన శనిగ్రహ దోషం క్రమేపీ తగ్గుతూ వస్తుంది. విశేషంగా దాన ధర్మాలు చేయడానికి శనివారం చాలా మంచి రోజును చెప్పుకోవచ్చు. అన్నదానం, వస్త్రదానం ఇలా ఏమైనా చేయవచ్చు. ఎందుకంటే శనీశ్వరుడు అల్ప సంతోషకుడు. చిన్న పుణ్యకార్యం చేసినా చాలు ఎంతో సంతోషపడిపోతాడు. కనీసం ఒక్కరికి అన్నదానం చేసినా చాలు ఎంతో సంతోషపడిపోతాడు. లేదు అన్నదానము చేయలేము అంటే ఒక్క ఫలాన్ని మీ చేతితో ఎవరికైనా ఇవ్వండి. శనీశ్వరుడే మీకు ఐశ్వర్యకారకుడిగా మారి ఐశ్వర్యాన్ని కలగజేస్తాడు. శనివారం ప్రారంభించే పనులు నడకన నెమ్మదిగా సాగుతాయి కనుక నూతనంగా పనులను ప్రారంభించకూడదు. కొత్త ఉద్యోగంలో చేరడానికి ఈరోజు మంచిది కాదు. కోర్టు వ్యవహారాలకు శనివారం అంతగా కలిసిరాదు. సర్జరీలకు సంబంధించిన నిర్ణయాలు శనివారం తీసుకోవటం మంచిది కాదు. తూర్పు దిశ వైపు ప్రయాణం చేయకూడదు. ఆయుధాలు కొనడానికి శనివారం చాలా మంచి రోజు. శనివారం పాటించవలసిన ముఖ్యమైన నియమం ఏమిటంటే ఏ పనిని కూడా అతిగా చేయకూడదు. అంటే అతిగా నిద్రించటం, అతిగా ఆహారం తినటం లాంటి పనులు చేయకూడదు. అలాగే మద్య మాంసాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కొన్ని సందర్భాలలో ఎదుటి వ్యక్తులతో చెడుగా ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ కొంత సమయం గడిచిన తరువాత ఆ వ్యక్తిని బాధ పెట్టామే అని పశ్చాత్తాపానికి గురి అవుతూ ఉంటారు. ఆ వ్యక్తిని క్షమాపణ అడగాలి అని అనుకుంటారు. అలా క్షమాపణ అడగడానికి కూడా శనివారం ఎంతో మంచి రోజు. దీని వలన మనం చేసిన తప్పు నుండి విముక్తి పొందుతాం. శనివారం నాడు ఒక్కపూట ఉపవాసం ఉండి వెంకటేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా పూజించాలి. అలాగే శనీశ్వరునికి తైలాభిషేకం చేయటం వలన ఉత్తమమైన ఫలితాలను పొందుతారు. శని దోషాలు తొలగి ఐశ్వర్యం లభిస్తుంది. వీలును బట్టి చేయగలిగిన దానాలను చేయటం చాలా మంచి ఫలితాలను అందిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.